నవ్వినా కన్నీళ్లు వస్తాయి, బాధపడినా కన్నీళ్లు వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, బాధ పెట్టిన వారు జీవితాంతం గుర్తుంటారు. నిజమైన ప్రేమికులు అంటే పెళ్ళై 50 సంవత్సరాలైనా ఒకరికొకరు రోజు గొడవ పడుతున్నా ఒకరినొకరు వదిలి ఉండలేని వాళ్ళు. కూతుర్ని వెనకేసుకురావడంలో ఎప్పుడూ ముందుండే తండ్రి కొడుకుని ముందుకు నడిపించడంలో ఎప్పుడూ వెనకే ఉంటాడు. నమ్మకం అనేది నీ మీద ఉంచుకుంటే అది నీకు బలం అవుతుంది, వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది. ఆవుల మందలో ప్రవేశించిన దూడ తన తల్లిని ఎలా అనుసరిస్తుందో అదేవిధంగా ఒక వ్యక్తి చేసే మంచి చెడు కర్మలు అతనిని అనుసరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి పనులు చేస్తుండాలి. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు. కానీ నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నీ సుగుణం నిన్ను రాజును చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. ప్రతి దానికి నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడమే నీకు నీవుగా వేసుకునే అంతరంగిక జైలు శిక్ష. అందులో నుంచి బయటపడేంత వరకు నీవు స్వేచ్ఛగా ప్రపంచాన్ని అనుభవించలేవు. ఈ నిమిషంలో హృదయంలో ఉన్న బాధ మరో నిమిషం హాయిగా మారుతుంది. చూసావా, అదే కాలమహిమ. మన జీవితంలో కష్టం ఓ కోరుకోని యుద్ధమే కావచ్చు, కానీ అది అనివార్యమైనప్పుడు మనం యుద్ధం చేయాల్సిందే. ఎప్పుడూ ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించు. అదే నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. ఏ పని చేస్తున్నామన్నది కాదు, ఒకరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఎవరిని ఎక్కువగా నమ్మకు. వేసవిలో కాళ్లకు రక్షణగా ఉన్న చెప్పులే వర్షాకాలంలో నీ వెనక బురద చల్లుతాయి. అలాగే ఈరోజు నీ వెనక ఉన్న వాళ్లే రేపు నీకు వెన్నుపోటు పొడుస్తారు. ఒక వ్యక్తి గెలుపు ఓటములకు భార్య కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికైనా సంతోషానికైనా భర్తే కారణమన్నది అంతే నిజం. నీ కష్టం ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అది నిన్ను ప్రపంచానికి గొప్పగా పరిచయం చేస్తుంది. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు ఎలుకలు ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరెన్ని అన్నా పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతకానితనం కాదు. నీవు పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి. కానీ నీవు జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది ఈ లోకం. అది లేకుంటే పనికిమాలిన వాళ్ళల్లో ఒక్కడు అని నిందిస్తుంది ఈ లోకం. నీవు ఎప్పుడూ గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడూ అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్లను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్లను అశ్రద్ధ చేయకు. మీరు ఎప్పుడూ ఒకే రకంగా పనిచేస్తూ ఫలితం మాత్రం భిన్నంగా ఉండాలని ఎదురు చూడడం తెలివి తక్కువతనం అవుతుంది. పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల ఉన్న వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు. ఈ సమాజానికి చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది, బ్రతికున్న చేప నీటి ప్రవాహానికి ఎదురెళ్తుంది. నీ దారేటో, నీ స్థితి ఏమిటో తెలుసుకో. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే, అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని విషయాలు ఉంటాయి. ఒక ఆడది నీతో తన బాధలు సంతోషాలు పంచుకుంటుంది అంటే తను నిన్ను ఒక మంచి స్నేహితుడిగా నమ్ముతుంది అని అర్థం చేసుకోవచ్చు.